ఏపీ నుంచి కొంతమంది సోఫా చేరే అంటారు. అసలు ఏంటి దీని వెనక సెట్ అవడానికి రీజన్? అంటే ఏపీ నుంచి ఆ ఇష్యూ వరకు అయితే సెట్ అయిపోయింది. వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా అనేది పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది. దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఇది మాట్లాడారు. ఎందుకంటే ఇట్స్ ఇన్ ద కోర్టులో తేల్చుకుంటాం అనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది, గవర్నమెంట్కి కానీ ఈ పార్టీకి. సో ఇక దాని గురించి క్లోజ్ అయిపోయింది. ఆ సంతోషం ఏంటంటే ఆ గొడవ వదిలిపోయింది కదా, ఇంకే గొడవ సాల్వ్ అయింది అంటున్నారు. ఏపీ నుంచి కొంతమంది సోఫా చేరే అంటారు. అసలు ఏంటి దీని వెనక సెట్ అవడానికి రీజన్? అంటే ఏపీ నుంచి నేను చూడాలి, సినిమా చూడలేదు. మన తెలియని అడిగితే నాకు కంగారు పడతాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గద్దరావాసాన్ని ప్రకటించాడు. ఆ పేరు ఇష్టం లేకనే చాలా మంది దూరంగా ఉన్నారు ప్రభుత్వానికి, ఇండస్ట్రీ వాళ్ళని. ఎవరు దూరంగా ఉన్నారు, ఎవరి దగ్గరగా ఉన్నారు? ఇప్పుడు నేను అందరూ వెళ్ళారు. అంతకుముందు గద్దరావాసినప్పుడు మేము కొంతమంది వెళ్ళాం. మేము ఇండస్ట్రీయా, నిన్న వెళ్ళిన వాళ్ళు ఇండస్ట్రీయా, లేకపోతే ఉన్న ఛాంబర్ ఇండస్ట్రీయా, ఇట్లన్నీ మాట్లాడుకుంటూ పోతే అనవసరం. ఇప్పుడు మనం దేన్నన్నా పెంచుకుంటూ పోదాం అనుకుంటే పెంచుకున్నా వచ్చేది ఏం లేదు. అల్టిమేట్ గా ఇవాళ సినిమా తీసే వాళ్ళకి ప్రాబ్లం, వాళ్ళు తేల్చుకోవాలి. వాళ్ళు ఏం కావాలనేది వాళ్ళకి కావాలి, మనం కాదు తేల్చాల్సింది. సో వాళ్ళు ఏం చేసుకుంటారు, ఎలా చేస్తారు అనేది మనకు అనవసరం. ఇప్పుడు నిన్న వెళ్ళిన వాళ్ళైనా, మొన్న మేము గద్దరేవాల్సి అని చెప్పి మీటింగ్ పెడితే అలాంటి వాళ్ళు మేము వెళ్ళింది అయినా కానీ మేము ఎవరూ సాల్వ్ చేయలేం. ఒక సలహా ఇవ్వగలం ప్రభుత్వానికి. ప్రభుత్వం ఆలోచించే విధానం ఏముంటే ఆ విధానం ప్రకారం పనులు ఉంటాయి. అదే నేను 15-20 ఏళ్ళ నుంచి చెప్తున్న, బెనిఫిట్ షో అనేది వెయ్యకూడదు. ఇది ప్రీమియర్ షోలు వెయ్యొచ్చు. ప్రీమియర్ షోలు మేము వేసేవాళ్ళం. నేను మొగుడు గారు లాంటి సినిమాకి 20-25 ప్రీమియర్ షోలు వేసా ఫ్రీగా. అక్కడ మన జనానికి మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరికీ చూపించేసాను. ప్రీమియర్ షో అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా చేసేవారు. ఇప్పుడు ప్రీమియర్ షోలు అంటే దాన్ని డబ్బులు చేసుకున్నారు, దాన్ని క్యాష్ చేసుకున్నారు. అది మొన్న అంతకుముందు వీడియోలో నేను పెట్టాను. మనకి సినిమాకి తేడా వచ్చేది ఒక 100 కోట్లు. హిట్ సినిమాకి, ఫ్లాప్ సినిమాకి అయితే ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు. టికెట్ రేట్ పెంచినా తేడా రాదు, టికెట్ రేట్ తగ్గించినా తేడా రాదు. సో ఈ పెంచిన 100 కోట్లు వచ్చిందంటే 1000 కోట్లు చేస్తున్న సినిమా. 1000 కోట్లు చేసిన సినిమాకి 100 కోట్లు పెరిగితే కొంపే మనది. ఎందుకంటే వీళ్ళు 500 కోట్లు నుంచి సినిమా తీయలే మనం, ఎంత ఖర్చు పెట్టినా కానీ. అంటే 1000 కోట్లు చేస్తే 500 కోట్లు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంటుంది. 100 కోట్లు తగ్గిన 400 కోట్లతో సాటిస్ఫై అవ్వమా, లేదు ఈ 100 కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వెయ్యాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి, ప్రొడ్యూసర్లు ఆలోచించాలి, ఆర్టిస్టులు ఆలోచించాలి, డైరెక్టర్లు ఆలోచించాలి. దీనికోసం మనం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవటం అనేది తప్పు అనేది నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు చెప్తాను.